మిర్చి ఘాటెక్కింది. టమాటా కొండెక్కి కిందకి దిగిరానంటుంది. క్యారెట్, బీన్స్ రేట్లు సెంచరీ దాటిపోయాయి. ఖమ్మం జిల్లాలో అన్ని రకాల కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ కూరగాయ రేటు చూసినా భగ్గుమంటుంది. ఏపీ నుంచి దిగుమతి చేసుకోవడమే రేట్లు పెరగడానికి కారణమంటున్నారు వ్యాపారులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. వరుసగా వర్షాలు, మొంతా తుఫాన్ ప్రభావంతో కూరగాయల పంటలకు నష్టం జరిగింది. దిగుబడి సైతం బాగా తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు పెరిగాయి. ఏ కూరగాయ చూసినా కిలో 80 నుంచి 100 వరకు పలుకుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్కు ముందు టమాటా కేజీ 20 నుంచి 40 రూపాయలు ఉండేది. ఇప్పుడు 60 నుంచి 80 రూపాయల ధర పలుకుతోంది. ఆకుకూరల ధరలు సైతం ఆకాశాన్ని అంటాయి. గతంలో ఒక వారం రోజుల కిందట, 4-5 రోజుల కిందట అయితే ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. కానీ ఒక వారం నుంచి అయితే బాగా విపరీతంగా రేట్లు అయితే పెరిగినాయి. తుఫాన్ ఎఫెక్ట్ కంపల్సరీగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో తుఫాన్ రాకముందు చాలా తక్కువగా ఉండేవి రేట్లు. కేజీ వచ్చేసి 40 రూపాయలు, 30 రూపాయల లోపే ఉండేవి. కానీ ఇప్పుడు కేజీ డబుల్ అయిపోయింది, 60 రూపాయలు కూడా వచ్చింది. టమాటా వచ్చేసి 60-70 రూపాయలు కూడా అమ్ముతున్నారు. సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు, తల్లాడ కూరగాయల మార్కెట్లలో టమాటా కిలో 80 రూపాయలుగా ఉంది. బెండకాయ 80 రూపాయల నుంచి 100 రూపాయలు పలుకుతోంది. పచ్చిమిర్చి 100, బీరకాయ 80, చిక్కుడు 120, బోడకాకరకాయ 120, క్యారెట్ 100, బీట్రూట్ 100, వంకాయ 80 రూపాయలకు అమ్ముతున్నారు. పాలకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరల ధరలు సైతం పెరిగాయి. క్యారెట్, బీన్స్, క్యాప్సికం, కాకర వంటి కొన్ని కూరగాయలు 120 నుంచి 150 రూపాయలు కూడా దాటుతున్నాయి. పెరిగిన రేట్లతో 500 రూపాయలు పెట్టినా సంచి నిండా కూరగాయలు రావడం లేదంటున్నారు వినియోగదారులు. అర కేజీ 30 రూపాయలు చెబుతున్నారు. మేమేం కొని తినేము, కూలికి వెళ్ళాం. ఆడేమో కూలీలు పెంచట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కటే రేట్లు ఎక్కువైపోయినాయి. టమాటాలు 100 రూపాయలు అంట కేజీ, చిక్కుడుకాయలు 100 రూపాయలు అట. కొనలేకపోతున్నాం. సంచిలో కవర్లోకి రావట్లే. 100 రూపాయలు చేసిపోయినాయి సరుకులు. సత్తుపల్లి నియోజకవర్గంలో కూరగాయలను ఏపీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు. ఆంధ్రాలో మొంతా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. రవాణా ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. యాసంగి పంట చేతికి వస్తే మరో 3 వారాల్లో కూరగాయల రేట్లు కొంతవరకు దిగివస్తాయని అంటున్నారు. ఇప్పుడు రేట్లు బాగా పెరిగినాయి. ఒకప్పుడు 100 రూపాయలకి ఏమైనా వచ్చాయి. ఈ రోజు 200 రూపాయలకైనా అసలు ఏమి వచ్చేటట్లు రేట్లు మండిపోతున్నాయి. ధరలు బాగా పెరిగిపోయినాయి. చిక్కుడుగా కేజీ 120 అయిపోయింది. టమాటాలు 70 రూపాయలు అయిపోయినాయి. వంకాయలు 80 రూపాయలు అయిపోయినాయి. పచ్చిమిరకాయలు 80 రూపాయలు తీసుకుంటున్నారు. అన్నిటికీ విపరీతంగా రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఏమీ కొనేటట్లు అంతా ఇబ్బందికరంగా ఉంది. మొత్తానికి పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు.